ఒక్క రోజులో ఛానల్ పోయిందనుకున్నా, అసలు నేను చేసిన మిస్టేక్ ఎవ్వరు చేయకండి. దయచేసి అలాంటి మిస్టేక్ చేయకండి. ఫైనల్లీ మానిటైజేషన్ అయితే అయిపోయింది. నా మానిటైజేషన్‌కి నేనెంత స్ట్రగుల్స్ ఫీల్ అయ్యాను, అసలు నాకు యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వస్తుందో అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నైనిషాస్ డైరీస్. అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, మ్యాక్సిమం అందరి గర్ల్స్ మైండ్లో తిరుగుతుంది, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, ఇలా అయితే అస్సలు ఉండిపోకూడదు అని చెప్పి మ్యాక్సిమం అందరికీ అనిపిస్తుంది. నాకు కూడా అలానే అనిపించేది. పాప పుట్టిన తర్వాత అయితే ఇంక అసలే ఇలా ఇంట్లోనే ఉండిపోవడమా, ఇంక ఇదేనా నా సిచ్యువేషన్ అని చెప్పి అనిపించేది. అదే ఎట్ ఏ టైము మళ్ళీ పాపను వదిలేసి బయటకేం వెళ్తాము, మళ్ళీ దీంతో గోల్డెన్ లైఫ్ కదా, చిన్నప్పుడే కదా, మంచి మంచి మెమొరీస్ అన్నీ ఉంటాయి. ఈ లైఫ్ని వదిలేసుకొని బయటికి పరుగులెట్టడం అయితే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. ఇంట్లో వాళ్ళు కూడా పర్మిషన్ కూడా లేదు. సో ఇంట్లో ఉండే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అనుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే డైరెక్ట్గా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. పాపతో రీల్స్ పెట్టేదాన్ని. కాకపోతే నాకే కొన్ని డేస్ కనిపించింది, అరే మొత్తం పాప వీడియోస్ పెడితే అందరి మదర్స్కి ఒక థాట్ ఉంటుంది, అమ్మో దిష్టి ఏమేమి తగులుతుంది, మళ్ళీ పిల్లలు పాడైపోతారు. నాకు అలానే అనిపించింది. అందుకని చెప్పి ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టాప్ చేసేసాను. అప్పుడప్పుడు పెడుతున్నాను కానీ ఇంకా అంత కంటిన్యూగా పాపనే ఫోకస్ చేసి అయితే ఏం పెట్టలేదు. సో ఇన్స్టాగ్రామ్ చేస్తున్నప్పుడే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయాలనిపించింది. యూట్యూబ్లో అయితే ఎర్నింగ్ వస్తుంది కదా, మనకి మనీ వస్తుంది, ఏదో ఒకటి సక్సెస్ అవుతే అవుతాము, లేదంటే లేదు, ఒక ప్రయత్నం అయితే చేద్దాము అని చెప్పి యూట్యూబ్ కూడా అప్పుడే స్టార్ట్ చేసేసాను. ఇన్స్టాగ్రామ్ ఇంకా స్టాప్ చేసేసాను, ఎందుకంటే ఇంకా అంతా పాపతోనే అవుతుంది అని చెప్పి. కానీ యూట్యూబ్ కూడా ఒక 2-3 మంత్స్ ఇంకా గ్యాప్ ఇచ్చేసాను. ఇంకా వదిలేద్దాము, ఇంకా పాపతోనే చేస్తే చూసేవాళ్ళు కూడా అందరూ పాపని పెట్టేస్తున్నావు సోషల్ మీడియాలో, ఇంకా అలా అంటే ఇంకా నాకు కూడా ఎందుకులే అని చెప్పి స్టాప్ చేసేయాలనిపించింది. మీరు చెప్తే నమ్మరు, నాకు యూట్యూబ్లో అప్పటికి 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 100 సబ్స్క్రైబర్స్ని నాకు వదులుకోవాలనిపించలేదు తెలుసా. ఎంత ఇప్పుడు నవ్వుకుంటే ఎంత ఫన్నీగా అనిపిస్తుందో. 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, ఎందుకు వాళ్ళని వదిలేసుకోవడం, ఏదో ఒక వీడియో చేద్దాము, పాపను చూపించకుండా ఇంకా చాలా వేసున్నాయి కదా, ఏదో ఒకటి చేద్దాము అన్న థాట్ అయితే వచ్చింది. కానీ ఏం చేద్దామన్నా మనం అంత టాలెంటెడ్ పర్సన్స్ అయితే కాదు. కాకపోతే కుకింగ్, నెక్స్ట్ రీల్స్, డ్యాన్స్, నెక్స్ట్ ఎడిటింగ్, వీడియో అన్నింటిలో 50-50 నాలెడ్జే. ఎందులోని తోపు లెవెల్లో అయితే నాలెడ్జ్ లేదు, అలానే నిల్ అయితే కూడా కాదు. సో ఎడిటింగ్ చేద్దాము, మనకి ఎడిటింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉంది కదా, సో ఎడిటింగ్, కుకింగ్ అలా ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్దాము, అప్పుడప్పుడు పాపను చూపిద్దాము అని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేశాను. సో ఎడిటింగ్ నన్ను ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, స్టార్టింగ్లో అంతా ఎడిటింగే ఉంటుంది. కాకపోతే ఎడిటింగ్ వీడియోస్ చేయడానికి పాపతో నాకు అస్సలు సెట్ అవ్వలేదు. ఎందుకంటే ఎడిటింగ్ చేయాలంటే మనం ఎడిటింగ్ చేసినప్పుడు ఫోన్ దగ్గరే ఉండాలి, నెక్స్ట్ అదంతా షార్ట్ చేయడానికి ఫోన్లోనే ఉండాలి, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఫోన్లోనే ఉండాలి. నాకు అదంతా డే మొత్తం టైం టేకెన్ ప్రాసెస్లో అనిపించేది. అదే కుకింగ్ వీడియోస్ అయితే కుకింగ్ ఎలాగో ఇంట్లో కుకింగ్ చేసుకుంటాము, ట్రైపోడ్ పెట్టేసి కుకింగ్ చేసేసుకొని నాకు తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే నాకు అంత బర్డెన్ అనిపించేది కాదు. ఎడిటింగ్ వీడియోస్ మాత్రం చాలా కష్టంగా అనిపించేది పాపను చూసుకుంటూ మేనేజ్ చేయడం. సో అందుకని ఇంక ఎడిటింగ్ స్టాప్ చేసేసాను. ఆ తర్వాత కుకింగ్ నెక్స్ట్ డే వ్లాగ్స్ స్టార్ట్ చేశాను. అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మానిటైజేషన్ అయ్యింది అని అంటే అదొక పెద్ద అచీవ్మెంట్. నార్మల్ యూట్యూబర్స్కి అయితే, పెద్ద స్టార్స్కి అయితే ఈజీగానే అయిపోతుంది, కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకైతే అదొక పెద్ద అచీవ్మెంట్లా అనిపిస్తుంది. మనకి మానిటైజేషన్ అవ్వాలంటే రూల్స్ ఏంటంటే, మనకి లాంగ్ వీడియోస్, షార్ట్స్ 2 టైప్స్లో ఉంటాయి కదా. లాంగ్ వీడియోస్లో 4000 వాచ్ అవర్స్ అయినా రావచ్చు, అండ్ షార్ట్స్లో 10 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. నేనైతే ఫస్టే ఫిక్స్ అయిపోయాను లాంగ్ వీడియోస్ త్రో వెళ్దామని చెప్పి, ఎందుకంటే షార్ట్స్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ వచ్చేయాలి. అదే లాంగ్ వీడియోస్కి అయితే 4000 వాచ్ అవర్స్ 1 ఇయర్ మొత్తం రావచ్చు. మనకి 3 మంత్స్లో 10 మిలియన్ వ్యూస్ అంటే అది చాలా కష్టం. అంటే కంటెంట్ ఇంకా సూపర్ క్వాలిటీ, మంచి మెసేజ్ వీడియోస్ అయితే త్వరగా వెళ్తాయి, కానీ ఈ డైలీ డే రొటీన్ అలాంటివి అయితే అంత త్వరగా రీచ్ ఉండదు. సో నేను లాంగ్ వీడియోస్ అని ఫస్ట్ ఫిక్స్ అయిపోయాను. అలా అని చెప్పి షార్ట్స్ని వదిలేయలేదు, 2 కంటిన్యూ చేసేదాన్ని. కాకపోతే నాకు వచ్చే వ్యూస్ ఏంటి తెలుసా, ఒక షార్ట్స్కి అయితే బాగానే వచ్చేవి, అంటే అవి అంటే 1K, 2K, 3K, కొంచెం బాగుంటే 5K, 10K అలా వెళ్ళేవి. లాంగ్ వీడియోస్ అయితే అస్సలు దారుణం, 150, 200, స్టార్టింగ్లో 100 అలానే ఉండేవి. వాటికి వచ్చి వాచ్ అవర్ ఏమో 1 అవర్, 2 అవర్, 3 అవర్స్ ఇంకా అట్లనే ఉండేది. అవి చూసినప్పుడల్లా హోప్ పోయేది, ఇట్లా 1 అవర్, 2 అవర్ వస్తే 4000 వాచ్ అవర్స్ అసలు ఎప్పటికి అవుతుందా, పాసిబుల్ అవుతుందా, నేను మధ్యలో క్విట్ చేసేస్తానా అని చెప్పి అనిపించింది. కాకపోతే అలా చేస్తూ ఉన్నప్పుడు నేను పుట్టపర్తిలో ఉంటాను. సో స్వామివారిది 100th బర్త్డే వచ్చింది, శ్రీ సత్యసాయిబాబా స్వామివారిది. సో నేను క్యాజువల్గా తీసాను ఆ వీడియో తీసినప్పుడు కూడా నేను పోస్ట్ చేద్దాం అనుకోలేదు, ఎందుకంటే నేను బైక్ మీదే ఉంటాము, బైక్ మీద మొత్తం పుట్టపర్తి మొత్తం తిరుగుతాము. నాకు అదేమో ఏం చెప్తాం, మనం ఏం బైక్ మీద చూపించింది అంత క్లియర్గా కూడా ఉండదు, ఎందుకులే పోస్ట్ చేయడం అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఏదో ఒకటి అవుతుంది, ఎలాగో రికార్డ్ చేశాం కదా, పెట్టేస్తే ఉంటుందిలే, మనకి ఎలాగో వస్తే ఒక 100 వ్యూస్ వచ్చినా పర్లేదు కదా అని చెప్పి నేను పోస్ట్ చేశాను. వెంటనే ఏం రాలేదు, జస్ట్ వెంటనే ఒక 100-200 వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్కి సడన్గా చూసేసరికి 800 అలా ఉంది. అదేంటి 800 వస్తుంది అని చెప్పి నాకైతే చాలా హ్యాపీ, ఎందుకంటే 100-200 వచ్చిన వాళ్ళకి 800 అంటే చాలా ఎక్కువ కదా. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను.
అండ్ కొంతసేపటికి 1K, ఇంకా 1 డేలోనే 1 or 2 డేస్లోనే 18Kకి వెళ్ళిపోయింది ఆ వీడియో. అండ్ ఏదైనా మనం వీడియో వైరల్ అవ్వాలంటే పక్కా అందులో ఒక నెగిటివిటీ ఉంటేనే ఆ వీడియో వైరల్ అవుతుంది. నాకైతే అది అర్థమైంది. నేను ఆ వీడియోలో ఒకటి మిస్టేక్ చేసేసాను. ఏంటంటే ఒక కాలేజ్ సరౌండింగ్స్లో తిరుగుతున్నాం కదా బైక్ మీద, అది కాలేజ్. నేను కాలేజ్ అని చెప్పకుండా అపార్ట్మెంట్ అని అనేసి నాకు బైక్ వ్యూ మొత్తం ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల, అసలు ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల కాలేజ్ని అపార్ట్మెంట్ అని చెప్పేశాను. ఇంకంతే, ఇంక అందరూ అదే కామెంట్, అది కాలేజ్ అమ్మా అని చెప్పి. మేబీ దానివల్లే ఆ వీడియో వైరల్ అయిందేమో. దానికి పర్లేదు, మంచి వ్యూసే వచ్చాయి. అండ్ తర్వాత స్వామివారి మందిరం, అలా ఒక 3-4 వీడియోస్ పుట్టపర్తిలోనే పెట్టాను. సో నాకు షార్ట్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. 3000 వాచ్ అవర్స్, అంటే నేను ముందు చేసిన వీడియోస్, బేబీ ఫుడ్ వీడియోస్ అవన్నీ కలిపి 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. షార్ట్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 1000 వ్యూస్ రావాలి, 1000 వాచ్ అవర్స్ రావాలి. కానీ దానికి హోప్ లేదు. 1000 వాచ్ అవర్స్ అంటే ఎప్పటికొస్తుందో, 100 వ్యూస్ వస్తాయి మళ్ళీ నార్మల్ వీడియోస్కి అని చెప్పి అనుకున్నా. అండ్ తర్వాత నేను కౌశలం ఎగ్జామ్ రాశాను. ఆ ఎక్స్పీరియన్స్ అది కూడా నేను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, అప్పుడే కొత్తగా కౌశలం ఎగ్జామ్ రావటం. సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, మనకు కూడా ఛానల్ ఉంది, మన వీడియోస్ కూడా ఎవరైనా చూస్తారు కదా అని చెప్పి నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి పోస్ట్ చేశాను. నిజంగా ఆ వీడియోకి అంత మంచి రీచ్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టిల్ అది ఇప్పటికీ వెళ్తుంది. ఇంకా ఆ వీడియో 18Kకో 20Kకో వెళ్ళింది. ఇంకా వెంటనే ఫుల్ మానిటైజేషన్కి అయితే అప్లై చేసేసాను. అక్కడే స్టార్ట్ అయింది నాకు చిక్కు. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి, మీరు మానిటైజేషన్కి అప్లై చేయండి అని చెప్పి మెయిల్ వచ్చింది నాకైతే. నేను ఏంటంటే మా హస్బెండ్ వచ్చాక తన చేత అప్లై చేపిద్దాము అని చెప్పి నేను ఆగిపోయాను. తను ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తారు, కానీ మనకి ఆత్రం ఆగదు కదా, అంటే ఎక్సైట్మెంట్, అమ్మి నా మానిటైజేషన్ అయిపోయింది, అదొక హ్యాపీనెస్. సో యూట్యూబ్లో చూసాను ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పి. అక్కడే ఎవరో టెక్ ఛానల్ వాళ్ళు, మీరు యాడ్సెన్స్ అకౌంట్ వైటీ స్టూడియోలోనైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే గూగుల్లో అయినా క్రియేట్ చేసేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. నేను నార్మల్గా ఉంటే బాగున్నాను, గూగుల్లోకి వెళ్ళి యాడ్సెన్స్ అని చెప్పి టైప్ చేశాను. టైప్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. నా మెయిల్ ఇచ్చాను. అసలు నేను అకౌంట్ క్రియేట్ చేసినట్టు నాకేం గుర్తులేదు. జస్ట్ అది నా మెయిల్స్ అన్ని చూపించింది. అందులో నా యూట్యూబ్ మెయిల్ ఉంటే అది క్లిక్ చేశాను, అంతే, అకౌంట్ క్రియేట్ అయిపోయింది. అసలు క్రియేట్ అయిందని కూడా నాకు తెలీదు. తర్వాత మా హస్బెండ్ వచ్చాక మానిటైజేషన్కి అప్లై చేయమని చెప్పాను. తను ట్రై చేస్తున్నారు. మానిటైజేషన్ మొత్తం 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అదేముండదు, జస్ట్ పర్మిషన్స్ యాక్సెప్ట్ చేయడమే, మనకి యూట్యూబ్కి పర్మిషన్ ఇస్తున్నట్టు యాక్సెప్ట్ చేసేయడమే ఫస్ట్ ఆప్షన్. అండ్ సెకండ్ స్టేజ్లో యాడ్సెన్స్ అకౌంట్ ఫిక్స్ చేయాలి. అంటే యాడ్సెన్స్ అకౌంట్ అనేది మన యూట్యూబ్ వైటీ స్టూడియోకి కనెక్ట్ చేయాలి. ఎందుకంటే అప్పటి నుంచి డాలర్స్ మనీ క్రెడిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. సో యాడ్సెన్స్ అకౌంట్ అసలు నాకు క్రియేట్ అయిందని కూడా నాకు గుర్తులేదు. అది జస్ట్ టైప్ చేశాను, మళ్ళీ ఎందుకులే అని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఇంకా అక్కడేమో యాడ్సెన్స్ అకౌంట్ అని చెప్పి అది క్లిక్ చేయగానే 3 ఆప్షన్స్ వచ్చింది. ఏంటంటే ఒకటి యాడ్సెన్స్ అకౌంట్ ఆల్రెడీ ఉంది అని, సెకండ్ ఏమో ఐ డోంట్ హ్యావ్ అని యాడ్సెన్స్ అకౌంట్ అని, థర్డ్ ఆప్షన్ ఏమో ఐ డోంట్ నో, అంటే నాకు తెలియదు అకౌంట్ ఉందో లేదో అని చెప్పి. మేము కాన్ఫిడెన్స్గా మాకు ఏం యాడ్సెన్స్ అకౌంట్ లేదు కదా అని చెప్పి మేము కాన్ఫిడెన్స్గా సెకండ్ ఆప్షన్ త్రో వెళ్ళిపోయాము. వీ డోంట్ హ్యావ్ ఎనీ యాడ్సెన్స్ అకౌంట్ అని చెప్పి ఆ ఆప్షన్ త్రో వెళ్ళిపోతే అది 24 అవర్స్ ప్రాసెసింగ్లో ఉంటుంది అని చెప్పి మెసేజ్ వచ్చింది. సో వెయిట్ చేస్తున్నాను, కానీ నిద్ర అయితే అస్సలు పట్టలేదు. ఆ రోజు ఏమవుతుందా అంటే ఎప్పుడైతే మానిటైజేషన్ అయిపోయింది అని గుడ్ న్యూస్ చెవులో పడిపోతుందా అని అదొక హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్తో ఉన్నా. అసలు నిద్ర పట్టలేదు. 3 o'clockకి తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ 3కి మొబైల్ ఓపెన్ చేస్తే ప్రాసెసింగ్ ఫెయిల్డ్ అని చెప్పి వచ్చింది. అమ్మ షాక్. ఇంకా ఆ టైంలో ఏం చేస్తే, ఆ టైంలో అప్పుడైనా నేను యూట్యూబ్లో చూసి ఏంటి అని అనుకుంటే బాగున్నాను. ఇంకా వెంటనే ఐ డోంట్ నో అని చెప్పి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, సరే ఈ ఆప్షన్ త్రో వెళ్ళిపోదామని చెప్పి ఇంక వెంటనే ఐ డోంట్ నో అని చెప్పి ఆ ఆప్షన్ త్రో వెళ్ళిపోయాను. సో అప్పుడు మెసేజ్ వచ్చింది మళ్ళీ ఇంకో 24 అవర్స్ అని చెప్తుంది. ఒక్కొక్కసారి ఎర్లీగా వస్తుంది, ఒక్కొక్కసారి లేట్గా వస్తుంది. సో ఈరోజు 3 o'clockకి మళ్ళీ రీఅప్లై చేస్తానా, రేపు నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి మెసేజ్ వచ్చింది. ఎర్లీ మార్నింగే మనకి అసలు నిద్ర పట్టట్లు అలా వైటీ స్టూడియో చెక్ చేస్తూనే ఉన్నా. సో అప్పుడు ఏమొచ్చిందంటే మళ్ళీ అదే మెసేజ్ ఫెయిల్డ్ అని చెప్పి. ఇంకా మెసేజ్ చూడగానే ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. పోనీ అప్పుడైనా కొంచెం నిదానంగా ఉంటే బాగున్ను. నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నాను, కానీ అంత ప్రాపర్గా ఎవ్వరూ దానికి సొల్యూషన్ చెప్పలేదు. అంటే తెలుగు టెక్ ఛానల్స్ ఎవ్వరు దాని గురించి మాట్లాడలేదు. మేబీ ఎవరికి ఆ ప్రాబ్లం రాలేదో ఏంటో, ఒకళ్ళిద్దరు చేశారు, కానీ వాళ్ళది వాయిస్ క్లియర్గా లేదు, నాకు అంత చూడటానికి అంతేం అనిపించలేదు. సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి సేమ్ మెసేజ్ ఫెయిల్డ్ అని చెప్పి మళ్ళీ అలానే వస్తే ఇప్పుడే నేను కామ్గా ఉంటే బాగున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేశాను, ఏంటంటే ఎస్ ఐ హ్యావ్ యాడ్సెన్స్ అకౌంట్ అని చెప్పి ఆ ఆప్షన్ క్లిక్ చేసేసా. ఎందుకంటే మొన్న మనం ట్రై చేసాం కదా, ఏమైనా అకౌంట్ క్రియేట్ అయిపోయిందేమో, ఒకవేళ అకౌంట్ ఉంటే అదే కనెక్ట్ చేసేస్తుంది అన్న థాట్లో నేను ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసేసాను. యాక్చువల్లీ 24 అవర్స్కి మెసేజ్ రావాలి, కానీ నెక్స్ట్ డే రాలేదు మెసేజ్. అప్పుడు యూట్యూబ్లో టెక్ ఛానల్స్ నాకు అర్థం కాని లాంగ్వేజ్లో అయినా సరే వాళ్ళు అలా చూస్తూ ఉంటే వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారంటే 3 times మాత్రమే మనకి ఛాన్స్ ఉంటుంది రీఅప్లై చేయడానికి అని చెప్పి.
ఇంకంతే. ఇంకా ఫుల్ డిసప్పాయింట్ అయిపోయింది నా ఛానల్ ఇంక పోయింది. ఇంక దీన్ని వదిలేసేయడమే. ఇంక కొత్త ఛానల్ క్రియేట్ చేయడమో, లేదంటే ఇంక ఆపేయడమో. ఇంకా నా వల్ల అయితే కాదు. 3 టైమ్స్ అటెంప్ట్ చేసేసాను. అందుకనే నాకు మెసేజ్ రాలేదు. ఫెయిల్ అయిపోయినట్టుంది అని చెప్పి ఇంకా ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. కానీ మళ్ళీ నెక్స్ట్ డే ఒక 2 డేస్ తర్వాత, 3 డేస్ తర్వాత చాలా లేట్‌గా వచ్చింది మెసేజ్ అయితే. మెసేజ్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, మీకు ఆల్రెడీ అకౌంట్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. కాకపోతే ఆ అకౌంట్ వైటీ స్టూడియోకి కనెక్ట్ చేయడానికి పనికిరాదు. ఎందుకంటే మీరు ఏదైనా అకౌంట్ వైటీ స్టూడియో త్రూనే క్రియేట్ చేసుకోవాలి. గూగుల్‌లో వెబ్సైట్‌లో క్రియేట్ చేసుకున్న అకౌంట్ యాడ్సెన్స్‌కి మేము యూజ్ చేసుకోము, మేము తీసుకోము అన్నట్టుగా మెసేజ్ వచ్చింది. అప్పుడు యూట్యూబ్‌లో మళ్ళీ కేర్ఫుల్గా చూస్తే ఇంక వాళ్ళు కూడా అన్నారు, ఇంకా ఆ మెయిల్తో అయితే అవ్వదు. సో మీ ఇంట్లో చాలామంది పర్సన్స్ ఉంటారు కదా, ఆ పర్సన్స్లో ఎవరో ఒకరిది మెయిల్ కొత్త నేమ్తో, మీ నేమ్ కూడా యూజ్ చేయొద్దు, కొత్త నేమ్తో నెక్స్ట్ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి అన్నీ ఇంకా వాళ్ళ ద్వారానే అప్లోడ్ చేయండి, వాళ్ళ మెయిలే ఇవ్వండి. ఇప్పుడు మీరు ఎవరి మెయిల్ ఇస్తే ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మన ఆధార్ కార్డు అవన్నీ కూడా అడుగుతుంది. సో అవన్నీ కూడా మీరు ఎవరిదైతే మీ ఫ్యామిలీలో ఎవరిదైతే ఇస్తున్నారో వాళ్ళవే ఇంకా అన్ని డీటెయిల్స్ అప్లోడ్ చేయండి అని చెప్పాను. కానీ నేను ఇంక అప్పుడు మా హస్బెండ్ది తన మెయిల్, తన పాస్వర్డ్ ఇంకా అవన్నీ ఇచ్చాను. అది ఇచ్చాను. ఏమవుతుందా అని అది టెన్షన్. ఎందుకంటే మనం 3 టైమ్స్ అటెంప్ట్ చేసేసాం కదా, ఇప్పుడు ఏమవుతుందా ఛానల్ అంటే యూట్యూబ్ చాలా ఈజీగా ఛానల్ క్యాన్సిల్ చేసేస్తుంది. అంటే మనది ఏం మిస్టేక్ లేకపోతే కొన్ని ఛాన్సెస్ ఇస్తుంది. కానీ నార్మల్గా నేను చాలా కేసెస్లో ఏం విన్నానంటే, చిన్న మిస్టేక్ వల్ల ఛానల్ పోయింది. అలా వింటే నాకు ఇంకా టెన్షన్ వస్తుంది. అంటే చాలా కష్టపడ్డాం కదా, మానిటైజేషన్ అవ్వడం అంటే అసలు చాలా చాలా కష్టం. యూట్యూబ్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. 1 ఇయర్ 2 ఇయర్స్ అయినా సరే ఒక్కొక్కరికి మానిటైజేషన్ అవ్వదు. నాకు చాలా ఎర్లీగా అయిపోయింది. ఎర్లీగానే పోతుందేమో అని అనుకున్నాను. కానీ నెక్స్ట్ డే మార్నింగ్కి సక్సెస్ అని చెప్పి వచ్చేసింది, యాడ్సెన్స్ కనెక్ట్ అయిపోయింది అని చెప్పి. ఇంకా హ్యాపీనెస్కి అవధులు లేవు. కాకపోతే ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఉంటుంది మనకి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇప్పుడు అయింది. థర్డ్ ఆప్షన్ చాలా చాలా కష్టమైన ఆప్షన్. ఏంటంటే ఆ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయగానే అది మన వీడియోస్లో, మన ఛానల్లో ఉన్న A to Z అన్ని వీడియోస్ని, అవి వీళ్ళ ఓన్ వీడియోసా, ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టేశారా, వీళ్ళ ఓన్ కంటెంటేనా, అసలు అందులో ఎక్కడైనా కాపీరైట్ ఉందా, సాంగ్స్ యూస్ చేశారా అని చెప్పి చాలా మెసేజ్, ఇంకా చాలా డీటెయిల్స్ అది చెక్ చేసుకుంటుంది. సో ఇంకా థర్డ్ ఆప్షన్కి కూడా ఇంకా కొన్ని డీటెయిల్స్ అడిగింది. చాలా పెద్ద ప్రాసెస్. మీకు ఎవరికైనా కావాలంటే యూట్యూబ్లో చూడండి ఆప్షన్స్. అంటే ప్రాసెస్ అంటే ఏముండదు, కొన్ని ఆప్షన్స్ అలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళడమే. సో అవన్నీ క్లిక్ చేసేసుకుంటే యువర్ ఛానల్ ఈజ్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి వచ్చింది. సో ఈవినింగ్ నెక్స్ట్ డే అలా చూస్తూనే ఉన్నాను. మేము ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేసాము, అంటే థర్డ్ ఆప్షన్ కూడా ఓకే చేసేసాము. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్కి, కరెక్ట్గా ఈవినింగ్కి మెసేజ్ వచ్చింది, మానిటైజేషన్ సక్సెస్ఫుల్, యూ ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పి. ఓ మై గాడ్, ఆ మెసేజ్ చూడగానే 3 డేస్ 4 డేస్ ఫుల్ డిసప్పాయింట్లో ఉన్నందుకు ఆ మెసేజ్ చూడగానే ఇంకా ఫుల్ హ్యాపీనెస్, ఏదో సాధించేసాను అన్న ఫీలింగ్, చాలా హ్యాపీ అనిపించింది. సో ప్లీజ్ మీరు ఎవరైనా సరే మానిటైజేషన్కి రెడీగా ఉన్నా, ఆ యూట్యూబ్ ఛానల్ పెడుతూ ఉన్నా, అస్సలు యాడ్సెన్స్ అనేదే గూగుల్లో సెర్చ్ చేయకండి. అది మనం టైప్ చేయగానే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది మన మెయిల్ ఇవ్వగానే. సో యాడ్సెన్స్ అన్నది అసలు అలా క్రియేట్ చేయకండి. కొన్ని టెక్ ఛానల్స్ చెప్తున్నారు అలాగా, అదంతా రాంగ్. వాళ్ళు యూట్యూబ్లోనే వైటీ స్టూడియో త్రూయే మనం క్రియేట్ చేసుకోవాలి. అది కూడా మానిటైజేషన్ ప్రాసెస్లో ఒక పార్ట్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలి. కానీ ముందే మనం క్రియేట్ చేసేసుకుంటే అది కనెక్ట్ చేయడానికి అవ్వట్లేదు. మళ్ళీ ఛానల్ పోగొట్టుకోవడం ఎందుకు, మొత్తం అంతా మానిటైజేషన్ ప్రాసెస్లోనే చేసుకుందరు. ముందు ఏమీ అసలు మానిటైజేషన్ గురించి, ప్రాసెస్ గురించి ఏం చూడకండి. మీరు అప్లై చేసుకోవాలంటున్నారు అంటే కనుక ఒక స్టెప్ బై స్టెప్ వైటీ స్టూడియో త్రూయే అప్లై చేసుకోండి. గూగుల్ క్రోమ్ అలాంటివి అన్నీ అసలు యూజ్ చేయకండి. యూట్యూబ్ ప్రాసెస్లో ఏమైనా నెగిటివిటీ ఫేస్ చేశానా అంటే, నెగిటివిటీ అయితే చాలా తక్కువే ఫేస్ చేశాను. అంతే, అసలు నెగిటివిటీ అన్నదే ఏం లేదు. అందరూ సపోర్ట్ చేసేవాళ్ళే, అదొక్కటి హ్యాపీ. నా వెనకాతలో ఎవరైనా మరి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారేమో మరి నాకు అది తెలీదు. అయినా అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేము. అండ్ మీలో ఎవరైనా కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే, జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఓకే. నెక్స్ట్ మీకు పెళ్ళి అవ్వలేదా అయితే మీ పేరెంట్స్ని ఒప్పించుకోండి. ఒకవేళ మ్యారేజ్ అయిపోయిందా మీ హస్బెండ్ని ఒప్పించుకోండి. అంతే. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించి అయితే మాత్రం అస్సలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం మాత్రం ఆపేయకండి. మీ హస్బెండ్, మీ పేరెంట్స్ ఒప్పుకుంటే చాలు. అండ్ నాకు మా జూనియర్ కామెంట్ చేసింది, అక్క నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే నాకు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని భయం వేసేస్తుంది అని చెప్పి. అసలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అస్సలు పట్టించుకోకూడదు. ఒక్కటి మీ హస్బెండ్ అండ్ తర్వాత మీ ఫ్యామిలీ, వీళ్ళు ఒప్పుకుంటే చాలు. ఇంకా వాళ్ళు వీళ్ళు ప్రెజెంట్ అలానే అంటారు ఏదో వీడియోస్ చేస్తుంది అని చెప్పి. వన్స్ నువ్వు ఎర్నింగ్ స్టార్ట్ చేయగానే వాళ్ళ పిల్లలకే చెప్తారు నువ్వు కూడా ఎలా యూట్యూబ్లో చెయ్యు అని చెప్పి. సో సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళ మాటలు మాత్రం అస్సలు పట్టించుకోవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉందా స్టార్ట్ చేయండి. కాకపోతే యూట్యూబ్ స్టార్ట్ చేసామా అంటే వెంటనే ఎర్నింగ్ అయితే స్టార్ట్ అయిపోదు, చాలా కష్టం. ఒక్కొక్కరికి 1 ఇయర్ 2 ఇయర్ చాలా ఇయర్స్ పట్టేస్తుంది. లక్కుంటే 1 మంత్ ఒక్క వీడియోతోనే మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పేషెన్స్గా ఉండాలి. ఎప్పటికైనా సాధించగలమన్న కాన్ఫిడెన్స్ మాత్రం ఉండాలి. వెంటనే వచ్చేయాలి అంటే అసలు చాలా కష్టం అది. అండ్ నన్ను ఎక్కువ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నీకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుందా అని చాలామంది అడిగారు. తప్పేం లేదు, ఎందుకంటే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం ఒక క్వశ్చన్ నిజంగా అమౌంట్ వస్తుందా అని.
అండ్ కొంతమందికి క్యూరియాసిటీ ఎంత అమౌంట్ వచ్చేస్తుందో అని చెప్పి. అమౌంట్ అయితే ప్రెజెంట్ నాకు వచ్చిన అమౌంట్ అయితే మానిటైజేషన్ అవ్వడం వల్ల జీరో అమౌంట్ వచ్చింది. అసలు 1 రూపీ అమౌంట్ కూడా రాలేదు. కాకపోతే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి పెట్టిన అన్ని వీడియోస్కి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. అది $100 కంప్లీట్ అవ్వాలి. $100 కంప్లీట్ అయిపోతే మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకా $100 అయితే కంప్లీట్ అవ్వలేదు. చాలా టైం పట్టుతుంది. ఇంకా చాలా డిస్టెన్స్లో ఉన్నాను $100కి. కానీ మీ అందరి సపోర్ట్ ఉంటే అది కూడా ఈజీగా తీసుకుంటాను. అండ్ నా ఫస్ట్ పేమెంట్ తీసుకుంటే అది కూడా వీడియో చేస్తాను. అంటే నాలా కొత్త వాళ్ళకి అదొక మోటివేషన్లా ఉంటుంది అని చెప్పి అంతే. అండ్ ఇంకొకటి, ఈ వీడియో కనుక ఒక 100 లైక్స్ వస్తే ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుందో నేను చెప్తాను. అంటే ఆల్మోస్ట్ నా దగ్గర కొన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుందో ఆల్రెడీ నేను చూస్తున్నాను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అని అంటే కామెంట్ చేసేయండి. అది కూడా వీడియో చేద్దాము. ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది, షార్ట్స్కి ఎంత వస్తుంది, లాంగ్ వీడియోస్కి ఎంత వస్తుంది, అది కూడా వీడియో చేద్దాము. నేనైతే మా హస్బెండ్కి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అని చెప్పినప్పుడు అసలు మా తనకి ఏం కాన్ఫిడెన్స్ ఉందో తెలియదు. వెంటనే నో చెప్పకుండా అయితే స్టార్ట్ చేయని ఇష్టం, నేను సపోర్ట్ చేస్తా అని చెప్పారు. అండ్ అలా చెప్పడమే కాకుండా నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ తనే స్టేటస్ పెడతారు. అండ్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారు. అంటే కొంతమంది పర్సన్స్ అలా ఉండరు, ఏదో చేస్తుంది సపోర్ట్ చేస్తారు కానీ ఇంకా చేస్తుంది లేదంటే లైక్ చేస్తారు వదిలేస్తారు. కానీ మా వారైతే అస్సలు అలా కాదు. నేను వీడియో చేసిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ రే మీ చెల్లి వీడియో చేసిందిరా, లైక్ చేయండిరా, ఫాలో చేయండిరా, నాకు అలా చెప్తుంటే అదొక హ్యాపీనెస్. మన వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తే చాలండి, ఏదైనా సాధించేస్తాము. తను అలా సపోర్ట్ చేసినంతసేపు చాలు. నాకు ఇది ఇంత సపోర్ట్ నాకు వస్తుందంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఏదో ఒకటి సాధిస్తా అన్న కాన్ఫిడెన్స్ అయితే నాలో చాలా తీసుకొచ్చారు తనైతే. అండ్ ఇంకొకటి, యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే మనకి మోటివేట్ చేసిన వాళ్ళు పక్కా ఒకరు ఉండాలి. ఎందుకంటే ఒక్కసారైనా అనిపిస్తుంది అరే ఎందుకు ఇంత కష్టపడుతున్నాము, గివ్ అప్ ఇచ్చేద్దాము, స్టాప్ చేసేద్దాము అని చెప్పి అనిపిస్తుంది. కానీ మోటివేట్ చేసిన వాళ్ళు ఆ టైంలో చాలా అవసరం. ఎవరొక్కరు మోటివేట్ చేస్తే మళ్ళీ మనకి కంటిన్యూ చేయాలనిపిస్తుంది. అది కూడా నా లైఫ్లో చాలామంది ఉన్నారు. మా అక్క చెల్లి, మా వారు, వీళ్ళందరూ ఎంత సపోర్ట్ చేస్తారంటే నేను ఇంకా అసలు చాలాసార్లు అనుకున్నా గివ్ అప్ ఇచ్చేద్దాం, ఎందుకు చిన్న పాపతో ఇంత కష్టం అని చెప్పి అనుకున్నప్పుడల్లా వాళ్ళు ఇచ్చే మోటివేషన్ ఉంటుంది. ఆ మోటివేషన్ కోసమైనా సరే ఏదో ఒకటి సాధించి చూపించాలి అని అనిపిస్తుంది. నిజంగా అప్పుడు ఆ 100 సబ్స్క్రైబర్స్ కోసం నేను ఆలోచించి ఉండకపోతే ఇప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ వరకు కూడా వెళ్ళకపోయేదాన్ని. సో మనం ఏదైనా స్టార్ట్ చేసామంటే అస్సలు గివ్ అప్ ఇచ్చేయకూడదు, ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండాలి. ఒక వే సెట్ అవ్వట్లేదా, సో ఇంకొక వే చూసుకొని వెళ్ళాలి. అలా అన్నీ ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక కంటెంట్లో మనం సక్సెస్ అవుతాము. అంటే ఇప్పుడు నేను సక్సెస్ అయిపోయాను కూడా చెప్పట్లేదు, కానీ జస్ట్ మానిటైజేషన్ అయితే అయ్యింది. ఇంకా చాలా టైం పడుతుంది సక్సెస్ అవ్వడం అంటే. యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంటే అది చాలా కష్టమైన పని. నాకైతే అది క్లియర్గా అర్థమైపోయింది. నాకు వేరే ఆప్షన్ లేదు ప్రెజెంట్ అయితే. ఇంట్లో పాపని చూసుకోవాలి అండ్ అలాగే ఏదో ఒకటి ఎర్నింగ్ వస్తుందా లేదని పక్కన పెడితే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. మన బ్రెయిన్ ఎప్పుడు ఖాళీగా అయితే అస్సలు ఉండకూడదు. ఖాళీగా ఉంటే పిచ్చిగా ఆలోచిస్తుంది. అదే ఏదో ఒకటి చేస్తూ ఉంటే నిజంగా మనం ఏదో ఒకటి ట్రై చేస్తున్నాము, ఖాళీగా అయితే ఉండట్లేదు అన్న ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. ప్రెజెంట్ అయితే నేను ఆ వైబే నాకు బాగా ప్లస్ అయ్యింది. నాకు ఇప్పుడు ఎర్నింగ్ అయితే ఏం రావట్లేదు, కానీ ఏదో ఒకటి ట్రై చేస్తున్నాను, ఎప్పుడొక్కప్పటికి సక్సెస్ వస్తుందిలే అన్న వైబ్ అయితే నాకు ఉంది. నేను చేసిన మిస్టేక్ అయితే ఎవ్వరు చెయ్యొద్దు అని చెప్పడానికే మెయిన్ ఈ వీడియో చేసింది. అండ్ అలాగే మన ఛానల్కి మానిటైజేషన్ కూడా అయిపోయింది. అంటే మనకి అంత ఫ్యాన్స్ లేకపోయినా మన ఛానల్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీనెస్ వస్తుందని. అండ్ అలాగే మీకు ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుందో మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసేయండి. ఎలాంటి మొహమాటం లేకుండా ఆ వీడియో కూడా చేసేస్తాను. అదండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేస్తే పక్కన హైప్ బటన్ వస్తుంది, హైప్ కూడా క్లిక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేసేయండి. బాయ్.